ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పచ్చి కొబ్బరితో నూనె ఎలా తీయాలో నేను చెప్తాను చూడండి. మనకి వర్షాలు పడుతున్నాయి కదా, కొబ్బరి అంతా ఇలా పాడైపోతుంది కదా, బూజు వస్తే. అందుకని మనం ఇప్పుడు పచ్చి కొబ్బరితో నూనె చేసుకుందాము. చూడండి, ముందుగా మనం ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి అంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని చిక్కటి పాలు తీసుకోవాలండి. కొంచెం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. మనకు అలా మెత్తగా అయ్యే వరకు చిక్కటి పాలు వచ్చేలా చూసుకోవాలి. మెత్తగా చేసిన బెటర్ని ఒక క్లాత్లోకి తీసుకొని చిక్కటి పాలు తీసుకోవాలి. చూడండి, అలా చిక్కగా రావాలి. మనం చేసుకున్న బ్యాటర్ని మళ్ళీ ఒక్కసారి మిక్సీలో వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. మనం తీసుకున్న పాలని ఒక కవర్లోకి తీసుకొని ఈ పాలన్నింటిని పక్కన పెట్టి 4 to 5 hours అలా ఉంచండి. అప్పుడు పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు తేరుకున్నాక అప్పుడు నూనె తయారు చేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మధ్యాహ్నం పాలను తీసుకున్నాం కదా, కొబ్బరి పాలని. ఇప్పుడు మనం కవర్లో పెట్టుకున్నవి వాటర్ సపరేట్ అయినవి, పాలు పైకి వచ్చినవి. ఇప్పుడు ఈ వాటర్ని మనం స్లోగా బకెట్లోకి తీసుకుందాము. ఈ వాటర్ మనకి వేస్ట్ అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ పాలు. ఇప్పుడు వాటర్ని మనం సపరేట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని అంతా ఒక కళాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చిక్కటి పాలని ఇలా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఇలా లో ఫ్లేమ్లో మనం కలుపుతూ ఉండాలి. ఇలా 5 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలి. దీని నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. 5 minutes కలుపుతూనే ఉండాలి. చూసారండి, మనకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా చిక్కటి పాలు మిగులుతుంది. ఇది ఇప్పుడు మనకి 5 minutesకి ఒకసారి అలా కలుపుతుంటే ఆయిల్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా అయితేనే మీకు ఆయిల్ వస్తుంది. చిక్కగా ఉండాలి బాగా. చూసారండి, మనకి వేస్ట్ అంతా సైడ్కి వచ్చేస్తుంది, ఆయిల్ కూడా వస్తుంది. చూడండి, ఆయిల్ ఇప్పుడే స్లోగా వస్తుంది. చూడండి, మనం లో ఫ్లేమ్లో పెట్టి చేస్తూ ఉండాలి ఇది. చూసారండి, ఇందాక మీద మనకి ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. ఇంకా కొబ్బరి పాలు మొత్తం డ్రై అయిపోవాలి. ఇదంతా ఫుల్ బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. ఫుల్ డ్రై అయిపోయింది. మనకి ఆయిల్ కూడా వచ్చేసింది. చూసారా ఆయిల్. తర్వాత మనం స్లోగా దీన్ని వడకట్టుకున్నాము. కొంచెం కష్టమైన పనే, కాకపోతే మనకి ఒరిజినల్ ఆయిల్ వస్తుంది కదా ఇంట్లో. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇంట్లో. చూడండి, ఆయిల్ అంతా ఎలా వచ్చిందో. మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. చూడండి, చూసారు కదండి మనకు ఆయిల్ ఎలా వచ్చిందో, ప్యూర్ కోకోనట్ ఆయిల్. మనకి వర్షాకాలంలో కొబ్బరి ముక్కలన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి.
బూజు పట్టేస్తుంటాయి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇంట్లోనే ప్యూర్ కోకోనట్ ఆయిల్ వచ్చేస్తుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా ఒకసారి క్లాత్లో వేసి కొంచెం క్లాత్ గట్టిగా పిండండి. ఆయిల్ ఇందు నుంచి కూడా ఆయిల్ మనకు వస్తుంది. చూడండి, ఇంకా ఆయిల్ ఉంది కదా, క్లాత్లో వేసి పిండండి ఇంకని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.